హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్రికాలో ఆంధ్రపిల్ల. నేను మీ లక్ష్మీనండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బూందీ బందర్ లడ్డు. ఇది స్వీట్ షాప్లోలానే అచ్చం బందరు లడ్డులానే మనం ఇంట్లోనే చాలా హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకెందుకంటే ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకుని అందులోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ఈ శనగపిండి మిశ్రమాన్ని ఒక జార్లో వేసి నిదానంగా దాన్ని ఊపుతూ ఇలా బూందీని దూసుకుందాము. ఈ బూందీ మరీ వేగేలా కాకుండా కొద్దిగా ఉడికి వేగిన తర్వాత మనం దీన్ని తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మరొక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పు షుగర్ తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చే వరకు పాకం రెడీ చేసుకుందాము. ఈ తీగ పాకం వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని దించుకొని అందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా పచ్చికర్పూరం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకుందాము. ఇది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని కొద్దిగా చల్లార్చుకొని ఇది చల్లారిన తర్వాత చిన్నగా తీసుకొని మనం లడ్డూలు రెడీ చేసుకొని ఒక బాక్స్లో సిల్వర్ పేపర్ వేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే అండి, బందర్ లడ్డు రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం స్వీట్ షాప్లోలానే వస్తుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.